హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. కోటి కాంతల చిరునవ్వులతో మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటేనే అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సంతోషాన్ని పంచేది కదా. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు స్పెషల్గా స్వీట్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ స్వీట్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఎల్లో కలర్ బాల్స్లా ఉంది కదండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. అంటే ప్యూర్ హెల్దీ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే చేసే ప్రాసెస్లో మీకు ఎందుకు అలా చెప్పాను అనేది అర్థమవుతుంది. సో దివాళీకి అందరూ గులాబ్ జామున్, రసగుల్లా, రసమలై ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఈ ఐటెంని అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి డ్రై కోకోనట్ పౌడర్ని అయితే వేసుకున్నానండి. ఈ కోకోనట్ పౌడర్ అనేది 2 టైప్స్లో దొరుకుతుంది. ఒకటి సన్నగా ఉంటుంది, ఒకటి ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. నేను సన్నగా ఉన్నది తీసుకున్నానండి. దీనిని ప్యాన్లోకి వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ ఎండు కొబ్బరికి 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకున్నాను. అలాగే దీంతో పాటుగా కొద్దిగా పాలను కూడా వేసుకున్నానండి. పాలు టీ గ్లాసులు సగం వరకు వేసుకున్నాను. మీకు చూస్తే అర్థమవుతుంది. సో ఇది కొంచెం థిక్గా అవుతుంది. అంటే మనం కొబ్బరి లడ్డూలు చేస్తాం కదండి, ఆ థిక్నెస్ వస్తే సరిపోతుంది. సో అలా రాలేదు అనుకుంటే కనుక కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే దీంట్లోకి నేను ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇందాక ప్యూర్ హెల్దీ కాదు అని ఎందుకు చెప్పాను అంటే, ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను కదండి, అందుకనే అలా చెప్పాను. మీకు ఇష్టం ఉంటే కనుక ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత నేను కొద్దిగా యాలకల పొడిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్లో ఉన్న 1/2 పార్ట్ కంటే కొంచెం ఎక్కువ పాటు వేరొక బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలానే మిగిలిన దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ స్వీట్కి అవసరమైన మెయిన్ పార్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం కొద్దిగా బాదం, వేరుశనగ పప్పు, అలానే కొద్దిగా జీడిపప్పు, వీటితో పాటుగా గుమ్మడి పప్పును కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా అయితే పౌడర్లా చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ప్యాన్లో కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరిది, దాన్ని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి అలానే కొబ్బరి కలిపి ఉండలా అయితే తయారవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉండలా అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇంకా కొంచెం తక్కువ ఉండలా అవ్వట్లేదు అనిపిస్తే కనుక కొద్దిగా కొబ్బరిని అయితే వేసుకోండి. ఈ పౌడర్ని మనకి కావాల్సినన్ని బాల్స్లో అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ చేసుకునేటప్పుడే కొద్దిగా తక్కువ అయితే వేసుకోండి, చాలా ఎక్కువ అయితే అయిపోతాయి. సో చూసారు కదా, నాకు కావాల్సినన్ని బాల్స్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అలానే మనం కొద్దిగా బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండి కొబ్బరిని. సో అది చల్లగా అయిపోయిందని కొద్దిగా వేడి చేసుకోవడం కోసం ప్యాన్లోకి వేసుకుని కొద్దిగా నెయ్యిని అయితే వేసుకున్నానండి. సో టేస్ట్ ఇంకా బాగుంటుందని దీన్ని చేతిలోకి నెయ్యి రాసుకుని అప్పంలా అయితే చేసుకున్నానండి. దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై నట్స్ లడ్డు ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని మొత్తం కవర్ అయ్యేలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడిలో ఒకసారి డిప్ చేసుకున్నట్లయితే చాలా కలర్ఫుల్గా ఉండే డ్రై నట్స్ కోకోనట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.